పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని సంబంధం కుదుర్చుకోవాలని పెద్దలు చెప్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కొందరు ఈజీ మనీ కోసం మ్యాట్రిమోనీ సైట్లను అడ్డాగా మార్చుకున్నారు. అలాంటి కేటుగాడే ఈ వంశీకృష్ణ. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉండే వంశీకృష్ణ తనను తాను ధనవంతుడిగా మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయం చేసుకుంటాడు. నెత్తి మీద సరిగా జుట్టే లేకపోయినప్పటికీ విగ్గులు పెట్టుకొని లుక్ మార్చుతూ ఫోటోలు అప్లోడ్ చేస్తాడు. మ్యాట్రిమోనీలో వరుడి కోసం వెతుకుతున్న అమ్మాయిలకు అమ్మాయి తల్లిదండ్రులకు అందగాడు, డబ్బున్నోడు అనే ఫీల్ క్రియేట్ చేస్తాడు. matrimony.com లో అందమైన ఫోటోలు పెట్టి కోట్ల ఆస్తి ఉన్న తనకు వధువు కావాలను అని వంశీకృష్ణ ప్రొఫైల్ అప్లోడ్ చేస్తాడు. నమ్మి అతని వలలో పడిన అమ్మాయిలను పెళ్లి చేసుకొని లక్షల కట్నం దండుకొని కొన్నాళ్లకు ముఖం చాటేస్తాడు. మరో గెటప్ తో మళ్ళీ ప్రొఫైల్ అప్లోడ్ చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే వంశీకృష్ణ దందా ఇది. ఇలా విగ్గులు పెట్టుకొని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ దాదాపు 50 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఒక లేడీ డాక్టర్ ను కూడా ఇలానే పెళ్లి చేసుకొని మోసం చేయగా ఇతని మోసాన్ని గ్రహించిన డాక్టర్ తండ్రి ధైర్యం చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతగాడి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి నిత్య పెళ్లిల కేసుల్లోనే ఇప్పటికే పలుమార్లు అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చిన వంశీకృష్ణ బుద్ధి మాత్రం మారలేదు.